న్యూస్ రూమ్కి వెళ్దాము. మా పొలిటికల్ బ్యూరో చీఫ్ సత్యం లైవ్లో రెడీగా ఉన్నారు. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాల మీద, ఫలితాల రిజల్ట్, తాజా అప్డేట్, అదేవిధంగా విశ్లేషణ అందించేందుకు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ సత్యం ఉన్నారు. సత్యం, గుడ్ మార్నింగ్. చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ఇది. మహారాష్ట్రలో కూటమి అభ్యర్థులు మ్యాజిక్ ఫిగర్ దాటేశారు. జార్ఖండ్లో ఇంకా నువ్వానైనా తరహాలో పోటీ సాగుతుంది. ఎందుకు మహారాష్ట్రలో ఇంత వన్ సైడ్ అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ వెంకట్. మొత్తంగా దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ట్రెండ్స్లో మాత్రం ఇప్పటికే అధికార కూటమి ఎన్డీఏ బీజేపీ అధికార కూటమి ముందంజలో ఉంది. దాదాపు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా 155 స్థానాల్లో ట్రెండ్స్లో మాత్రం ఇప్పటివరకు అధికార పార్టీ మహాయుతి కూటమి ప్రస్తుతానికి అధికారంలోకి ఉన్న దాదాపు మ్యాజిక్ ఫిగర్ 145 మ్యాజిక్ ఫిగర్, మొత్తం 288 స్థానాలకు గాను 145 స్థానాల మ్యాజిక్ ఫిగర్కి ఎన్డీఏ కూటమి దాదాపుగా ట్రెండ్స్లో మాత్రం ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి ఎంవీఏ కూటమి మాత్రం ఇప్పటివరకు వెనుకంజలో ఉంది. ఈ ట్రెండ్స్ ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి అధికారంలో ఉన్న ప్రస్తుతానికి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రస్తుతానికి 155 స్థానాల్లో ట్రెండ్స్లో ముందంజలో ఉందచ్చు. కానీ పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పుడు వెలువడుతున్న అసెంబ్లీ స్థానాలకు ఫలితాల్లో మాత్రం చాలా తేడాగా మహారాష్ట్ర ప్రజలు ఈ ఫలితాలను ఓటింగ్లో ఈ బ్యాలెట్లో మాత్రం చూపించాలని చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమికి మెజారిటీ స్థానాలు కట్టబెట్టిన మహారాష్ట్ర ప్రజలు అసెంబ్లీ విషయానికి వస్తే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి, చీలిక ఉన్న శివసేన షిండే సేనా కూటమితో పాటు అజిత్ పవార్లో ఉన్న ఎన్సీపీ కూటమితో కలిసి ఉన్న ఎన్డీఏ కూటమికి ప్రస్తుతానికి ట్రెండ్స్లో మాత్రం ముందంజలో ఉంది. పార్లమెంటు ఎన్నికలకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో గతం కంటే ఈసారి భిన్నంగా ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజలు నిర్ణయించారా అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉంది. ఇటీవల హర్యానాలో జరిగిన ఎలక్షన్లో బీజేపీ అధికారం రావడంతో ఇప్పుడు 2004లో జరిగే ఎన్నికలకు సంబంధించి ట్రెండ్ దేశవ్యాప్తంగా మారుతుందా, లేక ఇంకా కేంద్రంలో అధికారంలో బీజేపీ వైపే ప్రజలు ఉన్నారనే తేల్చడానికి మహారాష్ట్ర ఈసారి కీలకమవుతుందనే కూడా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కానీ బీజేపీ కూటమి వైపే ఇంకా ఇప్పుడు వెలువడుతున్న ట్రెండ్స్ అయితే బీజేపీ కూటమి వైపే మహారాష్ట్ర ప్రజలు మొగ్గి చూపారని తెలుస్తుంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో పోటాపోటీగా ఇటు కాంగ్రెస్ బీజేపీ ఫలితాలు వెలువడుతున్నాయి. జార్ఖండ్ విషయానికి వస్తే కాంగ్రెస్ 39 స్థానాల్లో, బీజేపీ 38 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో ఉంది. కానీ ఈ ట్రెండ్స్ ఫలితాలు పూర్తి అయ్యేసరికి జార్ఖండ్లో అదే విధంగా ఉంటే ఇండిపెండెన్స్ చాలా కీలకమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో 42 మ్యాజిక్ ఫిగర్ స్థానాలు అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్కైనా ఇటు బీజేపీకైనా రెండు పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ 42 స్థానాలు కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులే కీలకమయ్యే అవకాశం కనబడుతుంది. ఇక జార్ఖండ్ కూడా చాలా పోటాపోటీగా ఫలితాలు వెలువడుతున్నాయి. కానీ మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రలో ఉన్న 6 ప్రాంతాలు అంటే మహారాష్ట్ర వెస్ట్, అదేవిధంగా మహారాష్ట్ర సౌత్తో పాటు కొంకణ్, అదేవిధంగా ముంబై ఈ పరిసర ప్రాంతాలు, విదర్భ లాంటి ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పార్టీకి పట్టు ఉంది. 2 జాతీయ పార్టీలతో పాటు 2 ప్రాంతీయ పార్టీలు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత చీలికపై మొత్తం 6 పార్టీలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కానీ చీలిక పార్టీలు, ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడ బలమున్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇటు శివసేన కానీ ఎన్సీపీ కానీ ఆ బలమున్న ప్రాంతాల్లో చీలిక వర్గాన్ని వైపు మొగ్గు చూపుతారా, లేదంటే అంటే శరద్ పవారు లేదంటే ఠాక్రే వర్గం వైపు మొగ్గు చూపుతారనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ కూటమి అదే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎన్డీఏ కూటమి వైపు మహారాష్ట్ర ప్రజలు ప్రస్తుతానికి వస్తున్న ట్రెండ్స్ ప్రకారం దాదాపు మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా 155 స్థానాల్లో కూడా ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం మహాయుతి కూటమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కూటమే అధికారంలోకి వస్తుందా, లేదంటే పార్లమెంట్ ఎన్నికల ట్రెండ్లు కొనసాగితే దానిపై కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, అదేవిధంగా ఠాక్రే శివసేన
ఈ పార్టీలు భారీ ఆశలు పెట్టుకుని, ఎందుకంటే పార్లమెంటులో ఈ పార్టీకే అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకే మహారాష్ట్ర ప్రజలు ఎక్కువ స్థానాలు కట్టబెట్టారు కాబట్టి ఈసారి అసెంబ్లీలో కూడా తమకే అధికారం ఇస్తారని భారీ ఆశతో ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడానికి మహారాష్ట్ర ఒక వేదిక అవుతుంది. ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా రాజకీయాలను మార్చడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని మహారాష్ట్రలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టాయి. కానీ ఇప్పుడు వస్తున్న ఫలితాలు, ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి వైపు ప్రస్తుతానికి ట్రెండ్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి వైపు ఉంటే, కానీ జార్ఖండ్లో మాత్రం ఇటు కాంగ్రెస్ బీజేపీ చాలా పోటాపోటీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇండిపెండెన్స్ కీలకమయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలో కీలక నేతలుగా ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం ఉన్న ఫడ్నవీస్ నాగ్పూర్లో ఆయన లీడ్లో ఉన్నాడు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న ఏక్నాథ్ షిండే ఆయన కూడా ప్రస్తుతానికి లీడ్ కొనసాగుతుంది. ఇక అజిత్ పవార్, ఎన్సీపీ నేత అజిత్ పవార్ చీలిక వర్గాల్లో ఉన్న అజిత్ పవార్ ప్రస్తుతం బారామతి నుంచి ఆయన కూడా లీడ్లో ఉన్నాడు. ఇక ఆదిత్య ఠాక్రే శివసేన నుంచి ఉద్ధవ్ వర్గం నుంచి పోటీ చేస్తున్న వర్ణిలో ఆయన ప్రస్తుతానికి లీడ్లో ఉన్నాడు. ఇక మిలింద్ దేవరా శివసేన నుంచి ఆయన ప్రస్తుతానికి వెనుకంజలు ఉన్నారు. ఇక జిషన్ సిద్దికి ఎన్సీపీ ఆయన బాంద్రాలో లీడ్లో ఉన్నారు. ఇక ఆయనతో పాటు జగన్ భుజ్వల్ ఎన్సీపీ నుంచి ఆయన లీడ్లో ఉన్నారు ప్రస్తుతానికి. పైన శివసేన షిండే ముంబై ఇక్కడ ఈయన కూడా లీడ్లో ఉన్నాడు. ఇక నానా పటేలే ఈయన కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్గా మహారాష్ట్రలో ఉన్నాడు. ఆయన కూడా ప్రస్తుతానికి వెనుకంజలో ఉన్నాడు. ఇక అమిత్ దేశ్ముఖ్, పృథ్వీరాజ్ చవాన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ప్రస్తుతానికి లీడ్లో ఉన్నారు. ఇక సంజయ్ నిరుపమ్ శివసేన ఆయన ప్రస్తుతానికి వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రస్తుతానికి లీడ్లో ఉన్నారు. ఇక కల్పనా సోరెన్ జేఎంఎం నుంచి లీడ్లో ఉన్నారు. ఇక బసంత్ సోరెన్, సీతా సోరెన్ బీజేపీ నుంచి వీళ్ళిద్దరు ఇటు జేఎంఎం నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి ఇద్దరు లీడ్లో ఉన్నారు. ఇక బాబులాల్ మరాండి బీజేపీ నుంచి, చెంపై సోరెన్ బీజేపీ నుంచి వీరిద్దరు లీడ్లో ఉన్నారు. ఇక గీతా కోడా బీజేపీ నుంచి ప్రస్తుతానికి లీడ్లో కొనసాగుతున్నారు. అంటే ఇటు మహారాష్ట్రలో అదేవిధంగా జార్ఖండ్లో కీలక నేతలుగా ఉన్న వారందరూ కూడా ప్రస్తుతానికి ట్రెండ్స్ వస్తున్న పరిణామం ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ని బట్టి వీరంతా కూడా లీడ్లో ఉన్నారు. అయితే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమి ప్రస్తుతానికి ఈ ట్రెండ్స్లో ముందంజలో కనిపిస్తుంది. జార్ఖండ్ విషయానికి వస్తే మాత్రం కొద్దిగా జార్ఖండ్ ప్రజలు భిన్నంగా తీర్పు ఇచ్చారు. కానీ ఇటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటాపోటీగా ఫలితాలు నిలబడుతున్నాయి. ఈ ఫలితాలు చివరి వరకు ఇలాగే ఉంటే మాత్రం ఇండిపెండెన్స్ చాలా కీలకమయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు వెంకట్.